అందరు పుస్తకం ఏంటి ఈరోజు తెలుగు వ్యాకరణం గురించి తెలుసు. ముందుగా నాను, మురారి, వంశీ, నాని, అర్జున్, ముందు నరం, గోపిరి, అతిథి, సైనికుడు, ఇలా ఒక్కడు లాంటి పదాలు సర్వనామము. ఇక సర్వనామం ఉదాహరణ ఏంటి? అతడు. ఇకపోతే క్రియ, ఆ వ్యక్తి చేసే పనిని క్రియ అంటారు. ఉదాహరణకి ఆగడు. ఒక వ్యక్తి ఆ పనిని ఏ విధముగా చేస్తున్నాడో తెలిపే పదాలని విశేషణము అంటారు. ఉదాహరణకి ధూకుడు. క్రియా విశేషణము అని కూడా కొన్ని పదాలు ఉంటాయి. ఉదాహరణకి భరత్ అని నేను. ఈ వాక్యంలో అనే అనే పదము క్రియా విశేషణము మరియు ధాతు పదముగా పరిగణింపబడుతుంది. ఒకే అర్థం వచ్చే రెండు పదాలని పర్యాయ పదాలు అంటారు. రాజకుమారుడు, యువరాజు, బిజినెస్ మ్యాన్ నీ తెలుగులో ఏమంటారు? వ్యాపారి. శభాష్, కూర్చో. ఒక పదం తాలూకు అర్థానికి పూర్తిగా వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలని వ్యతిరేక పదాలు అంటారు. అబద్ధానికి వ్యతిరేక పదం ఏంటి? నిజం. ఇక సందుల దగ్గరకు వద్దాం. ముందుగా గుణసంధికి ఉదాహరణలు నేర్చుకున్నాం. మహర్షి, మహా ప్లస్ ఋషి. బ్రహ్మోత్సవము, బ్రహ్మ ప్లస్ ఉత్సవము. అరే నువ్వు లేరా? నేనొక్కడినే. ఏ సంధి తెలీదా? వెళ్ళి గోడుకు చేపు. ఇకపోతే సమాసాలు. ముందుగా టక్కరి దొంగ అంటే టక్కరైన దొంగ అని. ఇక్కడ విశేషణం నామంకు ముందు వచ్చింది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అంటారు అన్నమాట. శ్రీమంతుడు ఏ సమాసం గుర్తులేదా? ఆడి పక్కనే నువ్వు కూడా గోడుకు చేపు. వెళ్ళు. తెలుగులో ఉన్న అందమైన తెలుసా? పదాలని ముందుకు వెనకకి మార్చిన అర్థం మాత్రం అలానే ఉంది. ఉదాహరణకి సరిలేరు నీకెవ్వరు అన్నా, నీకెవ్వరు సరిలేరు అన్నా ఒకే రకమైన అర్థాన్ని ఇస్తున్నాయి కదా. ఇంకేమైనా అర్థం కాకపోతే అడగండి. SSME 29 ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు సార్. నీకు ఇలా కాదురా. రేపొద్దున వచ్చేటప్పుడు అదరక బదులే చెప్పేటి పాటలు గురు లఘువులు ఎన్నున్నాయో విభజించి తీసుకురండి.